హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో డిసెంబర్ మంత్కి సంబంధించి ఆల్రెడీ 1 వీడియో అయితే అయిపోయింది. అందులో 5 కరెంట్ అఫైర్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సినోనియమ్స్ అండ్ యాంటోనియమ్స్ అండ్ ఇడియమ్స్ మన 2025 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి నేను మీకు సినోనియమ్స్కి యాంటోనిమ్స్కి సంబంధించి లాస్ట్ వీడియోలో మీకు నేను లింక్ ఇస్తాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని అన్నీ కూడా ఒకే దగ్గర మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ వీడియో, ఇది సెకండ్ వీడియో అన్నమాట. సో ఇది ఫస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో సమ్మిట్స్ అనమాట, సదస్సులు. ఏమేమి సదస్సులు జరిగాయి? ఆసియాన్ సదస్సు ఒకటి, ఆసియాన్ భారత్ సదస్సు ఒకటి, ఈఏఎస్ ఒకటి అనమాట. సో 2025 ఆసియాన్, ASEAN, ఫస్ట్ ఆసియాన్ సమ్మిట్. దీని ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్. సో ఇది 2025లో ఎన్నో సదస్సు? 47వ సదస్సు అనమాట. సో సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయాసియా దేశాల సదస్సు అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు 46 అయిపోయినాయి. సో 2025లో జరిగింది 47th అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఆసియాన్ భారత్ సదస్సు ఇదేనోది అంటే 22nd. అలాగే ఈఏఎస్ అంటే ఈస్ట్ ఏసియా సమ్మిట్ అంటే తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు అనమాట. సో ఇది ఎన్నోదంటే 20th. ఓకే, సో ఈ 3 సదస్సులు కూడా 2025 అక్టోబర్ 26 నుంచి 28 వరకు మలేషియా రాజధాని అయిన కౌలాలంపూర్లో జరిగాయి. సో వీటి ఫుల్ ఫామ్స్ అడగొచ్చు, లేకపోతే ఇవి ఎన్నో సదస్సులు అని అడగొచ్చు. అండ్ ఎక్కడ జరిగాయి అంటే మలేషియా రాజధాని అయిన కౌలాలంపూర్లో జరిగాయి అన్నమాట. సో ఈ సదస్సుల యొక్క థీమ్ ఏంటి? 2025కి సంబంధించి థీమ్ ఏంటి అంటే సమ్మిళిత మరియు సుస్థిరత, అంటే ఇంక్లూజివిటీ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, థీమ్ అనమాట ఇది. సో ప్రజెంట్ మలేషియా ప్రధాని ఎవరు? అన్వర్ ఇబ్రహీం. ఈ ప్రధాని, మలేషియాకి ప్రధాని అయిన ఈయననే ఈ సదస్సులకు అధ్యక్షుడుగా చేసిండు అనమాట. అధ్యక్షతన ఈ సదస్సులు జరిగాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ది ఆసియాన్ సదస్సు ఉంది కదా, దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూద్దాం. సో ఆసియాన్లో 11వ సభ్య దేశంగా తూర్పు తిమోర్ చేరింది. తిమోర్ ఆర్ తైమూర్. ఓకే, సో ఆసియాన్లో ఇప్పటి వరకు 10 కంట్రీస్ సభ్యులుగా ఉన్నారనమాట. అయితే ఈ 2025లో జరిగిన సమ్మిట్లో 11వ సభ్య దేశంగా తూర్పు తైమూర్ చేరింది. ఓకే, తూర్పు తైమూర్ను తిమోర్ లెస్ట్ గాను పిలుస్తారు. సో దీనికి ఉన్న ఇంకొక పేరు ఏంటి అంటే తిమోర్ లెస్ట్. ఓకే, సో 1967 ఆగస్టు 8న 1 విజన్, 1 ఐడెంటిటీ, 1 కమ్యూనిటీ అనే నినాదంతో ఆసియాన్ ఏర్పడింది. అయితే ఈ ఆసియాన్ సదస్సు ఎప్పటి నుంచి జరుగుతుంది అంటే 1967 నుంచి జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆసియాన్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 1967 ఆగస్టు 8 నుంచి జరుగుతుంది. సో ఏ నినాదంతో జరుగుతుంది అంటే 1 విజన్, 1 ఐడెంటిటీ, 1 కమ్యూనిటీ అనే నినాదంతో జరుగుతుందన్నమాట. సో ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రాంతీయంగా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అభివృద్ధి సాధించడం. ఓకే, సో ఈ ఆసియాన్ సదస్సు యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఉంది. ఓకే, సో ఇప్పుడు 2025 నుంచి ఆసియాన్లో 11 కంట్రీస్ అనుకున్నాం కదా. సో 11th కంట్రీ ఏంటిది? తూర్పు తైమూర్. సో టోటల్ 11 కంట్రీస్ చూద్దాం. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా, తూర్పు తైమూర్. సో నెక్స్ట్ సెకండ్ సదస్సు ఆసియాన్ భారత్ గురించి చూద్దాం. ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఓకే, డైరెక్ట్గా కాకుండా వర్చువల్గా పాల్గొన్నారు మన దేశ ప్రధాని గారు. సో ఈ సదస్సు యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆసియాన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బలోపేతం చేయడం ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, సో 2026ను సముద్ర రంగంలో భారత్ ఆసియాన్ సహకార సంవత్సరంగా ప్రకటించారు. సో మన మోడీ గారు 2026ను ఏ విధంగా ప్రకటించారు అంటే సముద్ర రంగంలో భారత్ ఆసియాన్ సహకార సంవత్సరంగా ప్రకటించారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 2026 నుంచి 2030 అమలు కోసం ఆసియాన్ భారత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్కు మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు.
2002లో తొలి ఆసియాన్ భారత్ సదస్సు నవంబర్లో కాంబోడియా రాజధాని నాంపెన్లో జరిగింది. సో ఆసియాన్ భారత్ తొలి సదస్సు ఎప్పుడు జరిగిందంటే 2002లో, అంటే 2002 నుంచి ఈ ఆసియాన్ భారత్ సదస్సులు అనేవి జరుగుతున్నాయి అన్నమాట. నవంబర్లో ఎక్కడ, కాంబోడియా రాజధాని అయిన నాంపెన్లో. ఆసియాన్ 2012 నుంచి భారత్కు వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. ఓకే, సో థర్డ్ వన్ ఈఏఎస్, ఈస్ట్ ఏషియన్ సమిట్ అనమాట. ఓకే, సో ఇందులో ఉన్న దేశాలు ఎన్ని? 18 దేశాలు సభ్యత్వంలో ఉన్నాయి. సో అవి ఏమేంటి అంటే ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా, ఇవన్నీ ఆసియన్ దేశాలు. సో రిమైనింగ్ 8 కంట్రీస్ ఏంటి అంటే భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా. ఓకే, సో నెక్స్ట్ తొలి ఈఏఎస్ సదస్సు ఎప్పుడు జరిగిందంటే 2005 డిసెంబర్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగింది. ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే శాంతి, సుసమ్మనత, భద్రతలను మెరుగుపరచడం. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, 33వ ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు. ఓకే, 2025లో జరిగిన ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు ఎన్నోదంటే 33వది అనమాట. అంటే అపెక్, ఏపీఈసి అంటే ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అనమాట, ఇంగ్లీష్లో ఫుల్ ఫామ్. 2025 అక్టోబర్ 31 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూ. అపెక్ యొక్క 2025 థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ ఏ సస్టైనబుల్ టుమారో, కనెక్ట్, ఇన్నోవేట్, ప్రాస్పర్. ఓకే, ఇది థీమ్. అపెక్ 2026 సదస్సు నవంబర్లో చైనాలోని పెన్జెన్లో జరగనుంది. 2026 సదస్సు అనమాట, నెక్స్ట్ ఇయర్, ఈ ఇయర్. ఎక్కడ జరుగుతుంది? చైనాలోని పెన్జెన్లో. 1989 నవంబర్ 7న అపెక్ ఏర్పడింది. సో ఈ అపెక్ అంటే ఆసియా పసిఫిక్ సదస్సు ఎప్పుడు ఏర్పడిందంటే 1989 నవంబర్ 7. సో అపెక్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే సింగపూర్లో ఉంది. ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ఆసియా పసిఫిక్ తీర ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందించడం. సో అపెక్లో మొత్తం ఎన్ని కంట్రీస్ సభ్యత్వం కలిగి ఉన్నాయంటే 21. అవి ఏంటి ఆస్ట్రేలియా, కెనడా, బ్రూనై, చిలీ, చైనా, తైవాన్, హాంకాంగ్, ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, మలేషియా, మెక్సికో, న్యూజిలాండ్, పెరు, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, అమెరికా, పుపువా న్యూగినియా, రష్యా, వియత్నాం. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, సౌదీ అరేబియాలో కపాల వ్యవస్థ రద్దు. సౌదీ అరేబియాలోనంట కపాల వ్యవస్థ రద్దు చేయబడిందంట. ఈ కపాల వ్యవస్థ ఏంటి అంటే సౌదీ అరేబియాలో కొంతమంది ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉన్న పర్సన్స్ ఉంటారు కదా, రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటి అంటే వేరే కంట్రీస్ నుంచి మనుషుల్ని పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో పనులకు వాడుకునే వాళ్ళు అనమాట. సో ఈ కపాల వ్యవస్థ ప్రకారం ఏంటి అంటే అట్లా పనిచేయడానికి వచ్చిన మనుషుల పాస్పోర్ట్ అవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఓనర్స్ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సపోజ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చింది, వీళ్ళు అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. సో దానికి ఓనర్స్ పర్మిషన్ ఇవ్వట్లేదు. సో దీనివల్ల వాళ్ళు పని మనుషులు, సపోజ్ ఆ మనుషులు వాళ్ళు బాగా నష్టపోతున్నారు అని చెప్పేసి అందరూ తిరుగుబాటు చేయడం వల్ల చాలా కంట్రీస్ దానిని, ఆ వ్యవస్థని వ్యతిరేకించాయి, కపాల వ్యవస్థని. సో ఆ కపాల వ్యవస్థని రద్దు చేశారు. కపాల అంటే అరబిక్ భాషలో స్పాన్సర్షిప్ అని అర్థం. అక్టోబర్ 22న కపాల వ్యవస్థను రద్దు చేశారు. 2025 అక్టోబర్ 22న. ఓకే, సో నెక్స్ట్ ఐర్లాండ్ నూతన అధ్యక్షురాలుగా క్యాథరిన్ కన్నోలీ. సో ఐర్లాండ్కి నూతన అధ్యక్షురాలుగా ఎవరు ఎన్నికయ్యారంటే క్యాథరిన్ కన్నోలీ 2025లో. తర్వాత G20 సదస్సును బహిష్కరించిన అమెరికా. సో 2025లో జరిగిన G20 సదస్సులో అమెరికా పాల్గొనలేదు. G20 అంటే గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అన్నమాట. ఓకే, అందులో అమెరికా కంట్రీ అనేది పాల్గొనలేదు. 2025 నవంబర్ 22-23 డేట్స్లో జరిగిన G20 సదస్సులో దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో జరిగిన, ఎక్కడ జరిగింది? దక్షిణాఫ్రికాలోని జోహానెస్బర్గ్లో. గ్రూప్ ఆఫ్ 20 అంటే G20 దేశాల అధినేతల శిఖరాగ్ర సదస్సుకు, అంటే ఈ 20 కంట్రీస్కి సంబంధించిన అధినేతలు మాత్రమే పాల్గొంటారనమాట.
అమెరికా నుండి ఎవరూ హాజరు కాలేదు. ఇది 20వ సదస్సు. ఓకే, ఈ G20 2025లో జరిగింది ఎన్నో సదస్సు అంటే 20వ సదస్సు. G20 నుండి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ అమెరికా డిమాండ్ ఏంటి? G20లో దక్షిణాఫ్రికాను తొలగించాలని అమెరికా డిమాండ్ అనమాట. అందుకే ఆ కంట్రీ హాజరు కాలేదు. సో G20 2025 యొక్క థీమ్ ఏంటి అంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ అండ్ సస్టైనబిలిటీ. ఓకే, సో నెక్స్ట్ టాంజానియా అధ్యక్షురాలుగా మరోసారి సమియా హసన్. ఈమె ఆల్రెడీ ఇంతకుముందు చేసింది, మళ్ళీ ఈసారి కూడా టాంజానియా అధ్యక్షురాలుగా ఈమెనే ఎన్నికైంది, సమియా హసన్. నెక్స్ట్ మాల్దీవుల్లో యువత ధూమపానంపై నిషేధం. మాల్దీవుల్లోనంట యువత యొక్క ధూమపానం 2007 నుంచి 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారు పొగ తాగరాదని ఆదేశాలు జారీ చేశారు. 2007 నుంచి ఎవరైతే పుట్టారో వాళ్ళు పొగ తాగడానికి గవర్నమెంట్ ఒప్పుకోదన్నమాట రూల్స్. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ నిబంధన దేశ పౌరులకు మాత్రమే కాకుండా, అంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా, పుట్టిన వాళ్ళకి మాత్రమే కాకుండా పర్యాటకులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఓకే, టూరిస్టులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ నిబంధన అనేది వర్తిస్తుంది. సో నెక్స్ట్ కామెరూన్ అధ్యక్షుడిగా మరోసారి పాల్ బియా. సో కామెరూన్కి అధ్యక్షుడు ఎవరు ఎన్నికయ్యారు? పాల్ బియా. నెక్స్ట్ అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్లో రస్ట్ అస్తారా రైల్వే మార్గం. ఓకే, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భాగంగా ఇరాన్ రష్యాల మధ్య రస్ట్ నుంచి అస్తారా వరకు రైల్వే మార్గం నిర్మిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ 16 ఏళ్లలోపు వారికి ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా నిషేధం. సో ఆస్ట్రేలియాలో రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటి అంటే 16 ఏళ్లలోపు వారికి మైనర్స్కి సోషల్ మీడియా అనేది నిషేధించబడింది. ఓకే, నెక్స్ట్ 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై డెన్మార్క్లో నిషేధం. డెన్మార్క్లోనేమో 15 ఏళ్లలోపు వారికి, ఆస్ట్రేలియాలోనేమో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం అనేది విధించడం జరిగింది. సో గైస్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియో. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అనేది అయితే వస్తుంది. సో ఇంకా మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా కూడా మనం కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ SSC GD 2020 ఫిబ్రవరిలో జరిగిన ఆల్ షిప్స్కి సంబంధించిన సినోనియమ్స్, యాంటోనియమ్స్ అండ్ ఈడియమ్స్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన PDF లాస్ట్ వీడియోలో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ ఈడియమ్స్కి సంబంధించి PDF అయితే ఇచ్చాను ఆల్రెడీ. సో సినోనియమ్స్కి, యాంటోనియమ్స్కి సంబంధించి ఈరోజు నేను ఆ లింక్ లాస్ట్ వీడియోలో పెడతాను. సో అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకే దగ్గర చూసుకోవచ్చు. అండ్ వేరే టాపిక్స్ మీద ఏమైనా కావాలంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీకోసం ఇంత చేసినందుకు చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.